నమస్కారం. తెలుగు లోగిళ్లకు కొత్త కళను తీసుకొచ్చే పండుగ సంక్రాంతి. మన పండుగలన్నీ చంద్రమానాన్ని అనుసరిస్తుంటే సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తుంది. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ పుణ్యకాలంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఇంటింటికి కొత్త కళ తీసుకువస్తుంది. పంట చేతికి వచ్చిన ఆనందంలో ఉన్న అన్నదాతలు తమకు సాయం చేసిన ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు తెలిపే పండుగ సంక్రాంతి. పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్లాలని తర్పణాలు విడిచే అమృత ఘడియ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. భోగి మంటల కాంతులు, లోగిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్న గెంతులు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా సందల్లే. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలుగు లోగిళ్లకు కొత్త కాంతులు తీసుకువస్తుంది. తెలుగువారి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతిని. సంక్రాంతి అంటే సంక్రమణమని అర్థం. ద్వాదశ రాశుల్లో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏడాది పొడవునా మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే వీటన్నింటిలో పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చల్లటి హేమంత ఋతువులో ఒక పక్క శీతలగాలులు వీస్తూ ఉంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సరిగ్గా ఆ సమయంలోనే సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ధనుర్మాసంలోకి ప్రవేశించగానే సంక్రాంతి నెల ప్రారంభమవుతుంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది రైతుల పండుగ. చలిగాలుల మధ్య ధనుర్మాసంలో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఉదయాన్నే హరిదాసుల పాటలతో ప్రతి పల్లె నిద్రలేస్తుంది. ఈ నెల రోజులు తెలుగు పల్లెలు కొత్త అందాలు సంతరించుకుంటాయి. తెల్లవారక ముందే ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. బుడుబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు సహా జానపద కళాకారులు ఇంటింటికి వచ్చి వారిచ్చే బహుమతులు పుచ్చుకుంటారు. భోగినాడు ఇంటింటా చలిమంటలు వేస్తారు. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు. ఎడ్ల పందాలు, బావామరదళ్ల సరదాలు సంక్రాంతి పండుగ ప్రత్యేకతల్లో చెప్పుకోవాల్సినవి. మన రైతు బాంధవుడు మనందరి కోసం పాడిని, పంటను అభివృద్ధి చేసి తద్వారా దీన్ని ఒక పండగగా జరుపుకునేదే సంక్రాంతి. ఈ సంక్రాంతికి మనం అందరం కూడా కొత్తదైనటువంటి ఉషస్సు, కొత్తదైనటువంటి ఆనందం మనందరికీ లభిస్తుంది. దీనికి కారణం మనందరికీ కలిగినటువంటి పాడి పంటనే. మనందరి లోగిళ్లలో గొబ్బెమ్మలు వెలుగొందుతూ తద్వారా మనందరికీ లభించేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఈ పండుగలో ఒక మంచి క్రాంతిగా మనందరికీ లభిస్తుంది. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామునే ఊరు వాడ అందరూ మేల్కొని భోగి మంటలతో మకర సంక్రమణానికి స్వాగతం పలుకుతారు. ఇంట్లో ఉండే పనికిరాని పాత వస్తువులన్నీ మంటల్లో వేసేస్తారు. జనవరిలో ఉండే చలిని పారదోలడానికి ఈ భోగి మంటలు ఒక కారణమైతే పాతను వదిలి కొత్త జీవితం ప్రారంభించడానికి వీటిని గుర్తుగా చెబుతారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.
ఇంకొందరు భోగిపళ్ల పేరంటం ఏర్పాటు చేస్తారు. పేరంటాళ్ళు బంధువులు కలిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరకు గడలు, కొన్ని నాణేలు, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తీస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. ఈ భోగి అన్నటువంటిది ఒక సంస్కృత శబ్దానికి తర్వాత సంస్కృతీకరింపబడినటువంటి శబ్దానికి ప్రతీకగా ఉన్నది అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ నెత్తిన దిష్టి తీపి పోయటం, వాళ్ళ నెత్తిన రేగిపళ్ళు అంటే ఆ సీజన్లో దొరికేటటువంటి రేగిపళ్ళు, చెరుకు ముక్కలు మొదలైనవన్నీ కలిపి అందులో డబ్బులు కూడా పెట్టి వస్తూ ఉంటారు. రెండో రోజు పెద్ద పండుగ. దీన్ని పెద్దల పండుగగా చెబుతారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. నిజానికి ప్రతి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణాలు వదలాలని శాస్త్రం చెబుతోంది. అయితే మకర సంక్రమణం ఒక్క సమయంలో తర్పణం ఇవ్వడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన ఈ సమయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయట. ఈ రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దీన్ని పిల్లల పండుగగా కూడా చెప్పుకోవచ్చు. పిండి వంటలు తయారు చేసి కొత్త బట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు. పండుగలో మూడో రోజు కనుము. వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువుల్ని పూజిస్తారు. పంట చేతికి అందే రోజున ఇంత పంటకు కారణమైన పశువుల్ని దేవతలుగా పూజించాలనే గొప్ప సంప్రదాయం ఇందులో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కనుమును 2 రోజులు జరుపుతారు. కనుము నాడు మినుము తినాలి అనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. నిజానికి ఈ రోజున చాలామంది మాంసం తింటారు. శాకాహారులు మాంసకృతులుండే మినుములు తింటే మంచిది అని అలా చెబుతారని కొందరంటారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు కూడా చెయ్యరు. దక్షిణ భారతంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులు శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ పండుగలోని 2వ రోజు మాత్రమే జరుపుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా శ్రేష్టమని చెబుతారు. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు లాంటివి దానం చేస్తారు. ఇవి కాక సంక్రాంతి రోజుల్లో చేసే గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు. భూమాత రంగవల్లులతో కొత్త రూపం సంతరించుకుంటే నేను మాత్రం తక్కువ అంటూ ఆకాశం గాలిపటాల చుక్కలతో మరింత అందంగా కనిపిస్తుంది. అంతరిక్షంలో జరుగుతున్న అనేక పరిణామాలు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేసిన పూర్వీకులు ఆ జ్ఞానాన్ని మనకు వారసత్వంగా అందించారు. ఆరోగ్యకారకుడైన సూర్యుడు భూమి మీద సమస్త జీవజాలానికి ఆధారభూతుడు. అందుకే సూర్యుడికి సంబంధించిన ప్రతి అంశము ముఖ్యమైనదే. అలాంటి ప్రాధాన్యతే సంక్రాంతికి ఉంది. హిందువులకు సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. కాలచక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. ఈ సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అనంతరం కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో సూర్యుడి సంచారం కొనసాగినంత కాలం ఉత్తరాయణం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణం. కర్కాటకం నుంచి సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో సూర్యుడి సంచారం కొనసాగిన కాలాన్ని దక్షిణాయనంగా చెబుతారు. మానసిక అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. అందుకే దేవతలంతా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని చెబుతారు. సూర్యుడి చలనంలో మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాల్ని ప్రధానంగా చెబుతారు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. ధనురాశిలో ఉన్న భగవంతుడు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో ఏర్పడే సంక్రమణమే మకర సంక్రాంతి. ఈ రోజుని విశేషం ఏమిటంటే చక్కగా పొంగళ్ళు వండి, అంటే బియ్యము లోపల పెసరపప్పు వేసి చాలా బాగా వండి అది పొంగి 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 పొయ్యిలో పడాలి, మంటలో పడాలి.
ఆ పొంగలి కలిపేటప్పుడు గరిటెలు వాడకూడదు, చెరుకు కర్రలనే గరిటెలుగా వాడాలి. అంచేత పొంగళ్ళు వండడము, అందరితోటి కలిసి పంచుకోవడము, సూర్యుడి ఆరాధన, పతంగముల పండగ, ఇది మకర సంక్రాంతి విశేషమైన కార్యక్రమం. ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరిగే రోజు. అదే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. 6 నెలల ఉత్తరాయణం సంక్రాంతితో మొదలవుతుంది. ఇక్కడి నుంచి పగలు ఎక్కువ కాలం, రాత్రి తక్కువ కాలం ఉంటుంది. చలి తగ్గి మెల్లగా వసంతం మొదలవుతుంది. అలాగే ఈ పండుగకు పురాణాల్లోనూ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు రాక్షసులను మందర పర్వతం కింద పూడ్చింది కూడా ఈ సమయంలోనే అని చెబుతారు. ధర్మ సంస్థాపన జరిపి అధర్మాన్ని రూపుమాపిన రోజు. ద్వాపర యుగంలో, మహాభారతంలో భీష్మ పితామహుడు ఇచ్ఛామృత్యువు వరం వల్ల అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ప్రాణం విడుస్తాడు. కపిల మహర్షి శాపానికి గురై భస్మరాసులుగా పడి ఉన్న సగర పుత్రులకు విముక్తి కలిగించేందుకు గంగానదిని భూమి మీదకు తేవడానికి భగీరథుడు ఘోర తపస్సు చేశాడు. మకర సంక్రమణం రోజే గంగానది భూమి మీదకు ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రాప్తింపజేసిందని మరో కథనం. జగద్గురువు ఆదిశంకరాచార్యులు సన్యాసం పుచ్చుకుంది కూడా ఈ రోజే. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలతర్పణలు విడిచి గుమ్మడి పళ్ళు దానమిస్తే విష్ణువుకి బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని నమ్మకం. ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు పెడతారు. ఆమె మెత్తటి పాదాలు పెట్టేందుకు వీలుగా ఆవు పేడ ముద్దలపై పెద్ద తామర పుష్పాలు, గుమ్మడి పూలు ఉంచుతారు. ఈ మాసంలో గొబ్బిలక్ష్మిని కొలవటం కూడా ఆచారం. గొబ్బిలక్ష్మి అంటే సాక్షాత్తు భూమాతే అనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆమెను కొలిస్తే బోలెడు సాస్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ పర్వదినం శ్రీకృష్ణుడికి ముఖ్యమైనది కాబట్టి గోపికలు గొబ్బిపాటలు పాడుతూ ఇంటింటికి వస్తారు. సాయంకాలం పిల్లలపై భోగిపళ్ళు పోయడం ఆచారం. రేగుపళ్లను భోగిపళ్లుగా వాడుతారు. వీటినే బదరీ ఫలాలు అంటారు. పాపలపై ఆ ఫలాలు పోస్తే నిండారా విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో. జ్యోతిష్య శాస్త్ర పరంగానూ సంక్రాంతికి ఎంతో ప్రత్యేకత ఉంది. సూర్యుడు పుత్రుడు శని, మకర రాశ్యాధిపతి శనీశ్వరుడు. వీళ్ళిద్దరికీ శాస్త్రపరంగా చుక్కెదురే. అయితే సూర్యుడు తన సహజ గర్జనలను పక్కనబెట్టి కుమారుడైన శని ఇంట్లో నెల రోజుల పాటు గడుపుతాడు. ఇది పుత్ర వాత్సల్యానికి సజీవ ఉదాహరణ. అందుకే ఈ సమయంలో సూర్యుడు కాస్త హాయిగా కనిపిస్తాడని నమ్ముతారు. సంక్రాంతిలో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయండి. ఒకటి జ్యోతిషం. జ్యోతిషం అంటే ఇక్కడ నేను అస్ట్రానమీ అనే పేరుతో చెప్తున్నాను. అస్ట్రాలజీ కూడా జ్యోతిషమే. అస్ట్రానమీ, అస్ట్రాలజీ భార్యాభర్తలు అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఖగోళ శాస్త్రం ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది. రెండవది వ్రతములు, సంక్రమణంలో చేసినటువంటి వ్రతాలు, దానాలు చేయటం, ముఖ్యంగా కూష్మాండం అంటే గుమ్మడి పండు, తర్వాత తిల అంటే తర్వాత ఈ నువ్వులకు సంబంధించినటువంటి ఈ దానాలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వ్రత విధానానికి సంబంధించి గౌరీదేవి వ్రతం చేయటం, గొబ్బెమ్మల వ్రతం చేయటం ఇది. మూడవది వేడుకలు. ఈ వేడుకలలో పతంగిలు ఎగరవేసుకోవడం వేడుకే, కానీ దానిలో కూడా ఒక అంతరార్థం ఉంది. సూర్యునికి మనము ఆకాశం వైపుగా వస్తూ ఉన్నటువంటి సూర్యునికి మనం స్వాగతం పలుకుతున్నాము. ఆ స్వాగతం మనం దేంతో పలుకుతున్నాము? పతంగిలతో పలుకుతూ ఉన్నాం అన్నమాట. ఇది అందులో ఉన్నటువంటి అంతరార్థం.
భారత ఉపఖండంలోనే కాక దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ఈ ఋతువులో ఫలసాయాలు పుష్కలంగా చేతికొచ్చి ఇంటింటా సిరుల పంట పండుతుంది. అలా మకర సంక్రాంతి భారతీయులకు విశిష్టమైన భౌగోళిక, వ్యవసాయక, ఆర్థిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరాయణ ఆరంభంతో పగటికాలం పెరిగి రాత్రుళ్ళు తరుగుతాయి. అప్పుడు పంట కోతలకు, ఫలసాయం చేరివేతలకు పగటిపూట తగిన వ్యవధి ఉంటుంది. ఏదేమైనా భారత భూమండల ప్రమాణం, తనదనుకూలమైన వ్యవసాయిక వాతావరణం, సాంస్కృతిక నేపథ్యం, ప్రాదేశిక వైవిధ్యం సంక్రాంతి సంబరాల్లో విశేషంగా కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. సంఘజీవి అయిన మానవుడు ప్రతి అడుగులోనూ తనకు ఎంతగానో సహకరించిన ప్రకృతికి, సంఘానికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే సమయంగా సంక్రాంతిని భావిస్తారు. అందుకే ఇంటి ముందు ముగ్గులు మొదలుకొని దానాలు వరకు ప్రతి చోట ఓ ప్రత్యేకమైన కారణం కనిపిస్తుంది. వ్యవసాయాధార దేశమైన భారతదేశంలో మనిషికి, ప్రకృతికి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. దీని ఆధారంగానే మన పండుగలు, సంప్రదాయాలు జరుగుతున్నాయి. ఏటా జనవరిలో వచ్చే సంక్రాంతి కూడా అలాంటి పండుగే. నెల రోజుల ముందే మొదలై 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగలో ప్రతి సంప్రదాయం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు సమాజంతో మమేకం కావడానికి మంచి అవకాశాన్నిస్తుంది. సంక్రాంతి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది భోగి మంటలే. తెల్లవారుజామునే లేచి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని అందులో వేస్తారు. మరింత వేడితో ఉత్తరాయణం సూర్యుడు రాబోతున్నాడన్నదే దీనికి సంకేతం. దక్షిణాయనంలో ఉండే నిద్రబద్ధకాన్ని దగ్ధం చెయ్యాలనే సంకేతం కూడా ఇందులో ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నందున పగటి కాలం ఎక్కువవుతుంది. దీనికి శరీరాన్ని అలవాటు పడేలా చేసేందుకు ఉదయాన్నే మంటలు వేయడం వల్ల వాతావరణానికి శరీరం అనుకూలమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య, ఇరుగు పొరుగు మధ్య సత్సంబంధాలు పెంచేందుకు భోగి మంటలు ఉపయోగపడతాయి. అలాగే వేసవిలో వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరో సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. ఇళ్ల ముందు ముగ్గులు, వాటి మీద ఉండే గొబ్బెమ్మలు సంక్రాంతి ప్రత్యేకతల్లో మరొకటి. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలికిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టిన చుక్కలు నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కల్ని గళ్లలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తితత్వవేత్తలు అంటారు. అలాగే కొత్త పిండితో వేసే ముగ్గులు చీమల్లాంటి చిన్న చిన్న జీవులకు ఆహారం. అందరూ కలిసి ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాలు కూడా పెరుగుతాయి. అలాగే ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ, దాని మీద పూలు లక్ష్మీదేవి నడచి రావడానికి గుర్తుగా చెబుతారు. సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం మరణించిన పితృదేవతలందరికీ నల్ల నువ్వులతో తర్పణములు ఇవ్వడం ఆనవాయితీ. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు. మన జన్మకు కారణమైన పూర్వీకుల్ని గుర్తుపెట్టుకుని వారి అడుగుజాడల్లో ముందుకు సాగడమనే మంచి కారణం ఈ తర్పణాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో పెద్దలు పిల్లలకు బట్టలు పెట్టడం ఆనవాయితీ. చిన్న చిన్న గొడవలు మరచి అందరూ కలిసి ఉండాలనే సంస్కృతి ఇందులో కనిపిస్తుంది. భోగి పండుగ రోజు పిల్లలకు భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ. భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు. భోగి సూర్యుడికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్లతో నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపళ్ళు పోస్తారు. కలిసి పంచుకోవాలనే ఓ మంచి సంప్రదాయాన్ని పిల్లల్లో కలుగజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆ సమయంలో ఇంట్లో ఏర్పాటు చేసే బొమ్మల కొలువు కూడా ఇలాంటిదే. పిల్లలకు పురాణ పాత్రలు, వివిధ వృత్తులు, సంప్రదాయాలు లాంటి అనేక విషయాలు పరిచయం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లల్లో సృజనాత్మకత బయటకు తీయడానికి ఈ సంప్రదాయం ఎంతో ఉపయోగపడుతుంది.
సంక్రాంతి అంటే సరిగ్గా పంట చేతికి వచ్చే సమయం. దానాలు బహుమానాలు విరివిగా ఇచ్చి తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని నమ్మకం. హరిదాసు తల మీద ఉన్న అక్షయ పాత్ర తరగకుండా ఇచ్చే భూమికి సంకేతం. శ్రీహరిగా భూమిని తానే ఉద్ధరిస్తున్నాననే తత్వం అందులో కనిపిస్తుంది. ఇంటింటికి తిరగడం వెనుక భగవంతుడికి ఏ విధమైన భేదభావాలు లేవనే అంశం దాగి ఉంది. అలాగే ముందు వెనకల ఎత్తైన మూపురంతో శివలింగాకృతిని గుర్తు చేస్తూ వచ్చే గంగిరెద్దు శివుడితో సహా తాను పండగకు విచ్చేశానని చెప్పడానికి గుర్తు. గంగిరెద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిస్తే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. నేల నుంచి వచ్చిన పంటకు ఇది సంకేతం. మీరు చేసే దానం ధర్మబద్ధమైంది అని చెప్పడమే ఇందులోని పరమార్థం. ఈ రూపంలో శివకేశవులు ప్రతి ఇంటికి వచ్చినట్టు అంతా భావిస్తారు. మనిషికి విశ్రాంతి ఏర్పరిచేందుకు, సంఘ జీవితంలో భాగం చేసేందుకు, మనం సంపాదించింది అందరికీ పంచాలనే భావన కలిగేందుకు, మనకు ఎంతో సహకరిస్తున్న సంఘానికి సాయం చేయాలని చెప్పేందుకు, మనిషి మనుగడ ప్రకృతి మీదే ఆధారపడి ఉందని చెప్పేందుకు, మారుతున్న కాలానికి తగ్గట్టు అలవాట్లు మార్చేందుకు ఇలా సంక్రాంతి పండుగ జరుపుకోవడం వెనుక ఎన్నో కారణాలు కనిపిస్తాయి. ఆ సాంప్రదాయాలను ఆచరించి మన శరీరాన్ని, మనసును మన ఆధీనంలో పెట్టుకుందాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే